ఏపీకి కొత్తగా 7 ఎయిర్పోర్టులు రానున్నాయి. వీటిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను గ్రౌండ్ చేసే పనులు మొదలుపెట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 7 ఎయిర్పోర్టులున్నాయి. విశాఖ, తిరుపతి, కడప, రాజమండ్రి, గన్నవరం ఎయిర్పోర్టులను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. కర్నూలు ఎయిర్పోర్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుండగా పుట్టపర్తి ప్రైవేట్ ఎయిర్ స్ట్రిప్గా ఉంది. వీటికి తోడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సిద్ధమవుతోంది. అయితే పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో కొత్తగా మరో 7 ఎయిర్పోర్టులు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎయిర్పోర్టుల విస్తరణ, నిర్మాణంతో పాటు కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం కొత్తగా కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, పల్నాడు జిల్లా నాగార్జునసాగర్, తుని, అన్నవరం, ఒంగోలు ఎయిర్పోర్టులు ఏర్పాటు చేయనుంది. కుప్పం ఎయిర్పోర్ట్ కోసం ఫీజిబిలిటీ రిపోర్ట్ సిద్ధం చేశారు. 2 దశల్లో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగనుంది. మొదటి దశలో 683 ఎకరాలు, రెండవ దశలో 567 ఎకరాలు కలిపి మొత్తం 1250 ఎకరాలు ఇప్పటికే గుర్తించారు. అయితే దీనికి సమీపంలో ఐఏఎఫ్, హెచ్ఏఎల్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులున్న కారణంగా ఎయిర్ స్పేస్ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు వివరించారు. ఈ కారణంగా దీనికి సంబంధిత వర్గాల నుంచి ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉంది. ఎయిర్పోర్ట్ టెర్మినల్ పనుల్లో నూతన డిజైన్లు అధికారులు సీఎం దగ్గర ప్రదర్శించారు. కూచిపూడి నృత్యం, అమరావతి స్తూపాలు థీమ్గా ఎయిర్పోర్టు డిజైన్లు సిద్ధం చేశారు. ఈ పనులను 6 నెలల్లో పూర్తి చేసి జూన్ నాటికి అందుబాటులోకి తేవాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో ఎయిర్పోర్టులతో పాటు ఏవియేషన్ యూనివర్సిటీ, ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. రానున్న రోజుల్లో ఎయిర్పోర్టులో ప్రైవేటు విమానాల పార్కింగ్ అవసరాలు పెరుగుతాయని, వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. చల్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవానికి మరో ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడగా ఈసారి మాత్రం పక్కగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిజానికి డిసెంబర్ 28వ తేదీనే ఈ టెర్మినల్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసినప్పటికీ చివరి నిమిషంలో వాయిదా వేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో కార్యక్రమం వాయిదా పడింది. తాజాగా ఈ నెల 6వ తేదీన కొత్త టెర్మినల్ను ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి నేరుగా పాల్గొంటారు. ప్రధాని మోదీ వర్చువల్ గా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే రైల్వే ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలు అందనున్నాయి. 430 కోట్ల రూపాయలతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ టెర్మినల్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇక్కడ ప్రయాణికులకు ఉచిత వైఫై సదుపాయం కల్పించనున్నారు. ఇక్కడ ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, ప్రయాణికుల కోసం వెయిటింగ్, ఏసీ, నాన్ ఏసీ హాల్స్, రిజర్వేషన్ కౌంటర్లు, టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 2 MMTS ప్లాట్ఫామ్లతో కలిపి 9 ప్లాట్ఫామ్లు, 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, 6 ఎస్కలేటర్లు నిర్మించారు. చల్లపల్లి టెర్మినల్ ప్రారంభమైన తర్వాత 50 రైళ్లు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించనున్నాయి. ప్రతిరోజు దాదాపు 50,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అధిక ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా కొత్తగా నిర్మితమైన ఈ స్టేషన్ భవనం అత్యంత ఆధునికంగా సౌందర్యవంతమైన ముఖద్వారంతో నిర్మించడం జరిగింది. ఈ స్టేషన్ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో 6 టికెట్ బుకింగ్ కౌంటర్లు, వెయిటింగ్ హాళ్లు, ఎగువన తరగతి వెయిటింగ్ హాళ్లు, అలాగే ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఉన్నాయి. మొదటి అంతస్తులో కెఫెటీరియా, రెస్టారెంట్, విశ్రాంతి గదులు ఉంటాయి. స్టేషన్ ముఖద్వారానికి అత్యాధునిక లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరగనున్న మహాకుంభమేళాకు వెళ్లే వారికి ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. కుంభమేళా భక్తుల కోసం ఐఆర్సీటీసీ ఏకంగా ఓ సిటీని నిర్మించింది. అదే టెంట్ సిటీ. కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం 5 స్టార్ హోటల్ రేంజ్లో ఈ సిటీని సెటప్ చేశారు. ఈ టెంట్ సిటీలో లగ్జరీ టెంట్లు ఏర్పాటు చేశారు. ఈ గుడారాల్లో సకల సౌకర్యాలు కల్పించినట్లు ఐఆర్సీటీసీ వెల్లడించింది. టెంట్ సిటీలో గుడారాలు బుక్ చేసుకునేందుకు బుకింగ్ ఓపెన్స్ చేసినట్టు తెలుస్తోంది. నైనీ జిల్లా ప్రయాగ్రాజ్లోని సెక్టార్ 25 RL రోడ్డులో ఈ టెంట్ సిటీ ఏర్పాటు చేశారు. త్రివేణి సంగమానికి 3.5 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన ఈ టెంట్ సిటీ నుంచి పుష్కర ఘాట్లకు చేరుకోవడానికి కూడా ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ఐఆర్సీటీసీ టెంట్ సిటీలో సూపర్ డిలక్స్ టెంట్ హౌస్లు, విల్లా టెంట్ హౌస్లు ఏర్పాటు చేశారు. ఈ టెంట్లలో ఉండే వారికి బాత్రూంలలో 24 గంటలు వేడి నీటి సౌకర్యం కల్పించడంతో పాటు టెంట్లు వెచ్చిగా ఉండేలా రూమ్ బ్లోయర్స్ సెట్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. టెంట్లలో బెడ్, లినిన్ టవల్స్, అలానే టాయిలెట్స్ సౌకర్యం కల్పించారు. ఈ టెంట్ సిటీలో ఫుడ్ సౌకర్యం కూడా ఉన్నట్టు తెలిపారు. టెంట్ సిటీలోని గుడారాల్లో టీవీ ఫెసిలిటీ ఏర్పాటు చేసినట్లు ఐఆర్సీటీసీ వెల్లడించింది. సీసీటీవీ, ప్రథమ చికిత్స సౌకర్యాలు, 24 గంటల అత్యవసర సహాయం కూడా అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. టెంట్ సిటీలో మొత్తం 2 రకాల గుడారాలున్నాయి. ఒకటి సూపర్ డిలక్స్ టెంట్, మరొకటి స్పెషల్ విల్లా. సూపర్ డిలక్స్ టెంట్ రెంట్ ఒక పగలు రాత్రికి 18,000. అదే స్పెషల్ విల్లాలో ఉండాలనుకుంటున్నట్లయితే ఒక రోజుకు 20,000 అద్దె. ముందుగా బుకింగ్ చేసుకున్న వారికి 10% డిస్కౌంట్ లభిస్తుందని ఐఆర్సీటీసీ తెలిపింది. ఈ టెంట్ సిటీలో బుకింగ్ కోసం ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈపీఎస్ పింఛన్దారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని ఎక్కడి నుంచైనా ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ తీసుకునేందుకు వీలు కల్పించింది. ఇందుకోసం తీసుకొచ్చిన సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ను దేశంలోని అన్ని ప్రాంతీయ కార్యాలయాలకు విస్తరించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనివల్ల 68 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది. ప్రస్తుతం పెన్షన్ పంపిణీ వ్యవస్థలో డీసెంట్రలైజ్డ్ వ్యవస్థ ఉంది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ జోనల్ ప్రాంతీయ కార్యాలయాలు కేవలం 3 నుంచి 4 బ్యాంకులతో మాత్రమే ఒప్పందాలు కలిగి ఉన్నాయి. దీంతో పింఛన్ ప్రారంభ సమయంలో పింఛన్దారులు ధృవీకరణ కోసం సంబంధిత బ్యాంకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కొత్తగా తీసుకొచ్చిన సెంట్రలైజ్డ్ విధానం వల్ల బ్రాంచ్ను సందర్శించాల్సిన అవసరం తప్పింది. అంతేకాదు పింఛన్ విడుదలైన వెంటనే ఆ మొత్తం ఖాతాలో జమ అవుతుంది. సెంట్రలైజ్డ్ వ్యవస్థ వల్ల పెన్షనర్లు దేశంలోని ఏ ప్రాంతానికి మారినా ఇబ్బంది ఉండదు. ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ను బదిలీ చేయాల్సిన అవసరం లేదని కార్మిక శాఖ తెలిపింది. ఏ బ్యాంకుకు చెందిన ఏ శాఖ నుంచైనా పింఛన్ పొందే వీలుంటుందని తెలిపింది. ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత సొంత ప్రాంతాలకు తరలి వెళ్లే వారికి సెంట్రలైజ్డ్ వ్యవస్థ ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొంది. తొలుత అక్టోబర్లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. నవంబర్లో 2వ దశ పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. తాజాగా జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రైల్వే బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. లెవెల్ 1 పోస్టుల భర్తీకి రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రైల్వేలో దాదాపు 32,000 లెవెల్ 1 ఉద్యోగాలకు రైల్వే బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఈ నెల 23 నుంచి మొదలు కానుంది. ఫిబ్రవరి 22తో అప్లికేషన్ ప్రాసెస్ గడువు ముగుస్తుంది. ఇంతకు ముందు రైల్వేలో లెవెల్ 1 ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటే 10వ తరగతి పాస్ అయి ఉండాలి. దీంతో పాటు ఐటీఐ డిప్లొమా కానీ లేదా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ తప్పనిసరి. అయితే తాజాగా రైల్వే బోర్డు విద్యార్హతకు సంబంధించిన ఈ నిబంధనల్లో మార్పులు చేసింది. రైల్వేలో లెవెల్ 1 ఉద్యోగాలకు ఇకపై 10th క్లాస్ పాస్ అయితే చాలు, లేదా ఐటీఐ లేదా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్. వీటిలో ఏ ఒక్క అర్హత ఉన్నా ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 1 పోస్టులకు సంబంధించి భవిష్యత్తులో జరిగే రిక్రూట్మెంట్స్ కూడా ఈ సడలింపు వర్తిస్తుందని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. 10th క్లాస్ మాత్రమే పాస్ అయి పరిస్థితులు అనుకూలించక అంతటితో చదువు ఆపేసిన వారికి ఈ సడలింపు వల్ల రైల్వేలో ఉద్యోగానికి ప్రయత్నం చేసే అవకాశం దక్కనుంది. అభ్యర్థులను 4 దశల్లో ఈ ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. CBT 1 ఎగ్జామ్, CBT 2 ఎగ్జామ్, ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఇవన్నీ దాటుకుని అర్హత సాధించిన వారికి ఉద్యోగం దక్కుతుంది.